హలో అండి, చాలా రోజులు అయిపోయింది మనం కలిసి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. కాకపోతే యాక్చువల్గా మీ దగ్గర రావడానికి రీజన్ ఏంటంటే నాకు చిన్న డౌట్ సార్. సెకండ్ ఒపీనియన్ కోసం మీ దగ్గరకు వచ్చాను. మా పిన్ని రీసెంట్గా గాల్ స్టోన్స్కి ప్రాబ్లం ఉంటే గాల్ స్టోన్ సర్జరీ చేశారు. చేసినప్పటి నుంచి తను ఏది తిన్నా కానీ బ్లోటింగ్గా ఉందని, మోషన్ సరిగా అవ్వట్లేదని చెప్పి, అదిగా దాంతోపాటు డైలీ ఒక 10-15 మెడిసిన్స్ వరకు వాడాల్సి వస్తుంది తను. ఏదైనా ఆయిల్ ఫుడ్, అసలు ఆయిల్ ఫుడే తీసుకోవట్లేదు. ఇడ్లీ తీసుకున్నా కానీ ఒక ఇడ్లీ కంటే ఎక్కువ తినలేకపోతున్నారు. రీజన్ ఏమై ఉండొచ్చు? ఏమైనా సర్జరీలో ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చా? అసలు ఏంటి, ఎందుకు అలా అవుతుంది? లేదు, సర్జరీలో ప్రాబ్లం అయి ఉండే ఛాన్సెస్ కన్నా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే, గాల్ బ్లాడర్ సర్జరీ తర్వాత గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఏంటి? పిత్తాశయం అన్నది పైత్యరసాన్ని స్టోర్ చేసుకొని కాన్సన్ట్రేట్ చేసి ఫుడ్ తిన్నప్పుడు రిలీజ్ చేసి ఫ్యాట్ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రొసీజర్ అయిన తర్వాత ఆ రిజర్వాయర్ ఫంక్షన్ ఉండదు. అండ్ ఇంకోటి, గాల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్ అయిందంటేనే బైల్ జ్యూస్ క్వాలిటీ అన్నది తేడా ఉంది అని అర్థం. సో ఫ్యాటీ లివర్ ఏదైనా ఉందేమో చెక్ చేసుకోమని చెప్పండి. బైల్ జ్యూస్ క్వాలిటీ పెంచడానికి మనం ఏదైనా మెడిసిన్ ఇవ్వచ్చు. ఒక 4 to 5 months అది వాడడం వల్ల బైల్ జ్యూస్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతే ఫ్యాట్ డైజెషన్ అన్నది బెటర్ కావచ్చు. ఇంకోటి, మీరు ఇందాక బ్లోటింగ్ అన్నారు కదా, బ్లోటింగ్ అన్నది ఏమవుతుందంటే, ఇప్పుడు పైత్యరసం అన్నది డిటర్జెంట్ లాగా పనిచేస్తుంది. అది ఆ సబ్బునీళ్ళ యాక్షన్ లాగా, అంటే చిన్న పేగులో ఉన్న గ్రీసీ మెటీరియల్ అంతని కూడా అది క్లీన్ చేసేసి పెద్ద పేగులోకి పంపించేయడం దాని పని. కానీ ఎప్పుడైతే ఈ పైత్యరసం క్వాలిటీ తగ్గుతుందో అప్పుడు దాని పని అది సక్రమంగా చేయలేదు. సో ఆ గ్రీసీ మెటీరియల్ అంతా కూడా ఈ స్మాల్ ఇంటెస్టైన్లోనే ఉండిపోవడం జరుగుతుంది. అండ్ ఈ పెద్ద పేగు నుండి ఇన్ఫెక్షన్స్, ఈ మైక్రో ఆర్గానిజం అన్నది కూడా స్లోగా చిన్న పేగులోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డిటర్జెంట్ యాక్షన్ ఉండదు కాబట్టి దీన్ని స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అని చెప్తాం మనం. సో అందుకు కూడా బ్లోటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సింపుల్ థింగ్, బైల్ జ్యూస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని మెడిసిన్ వాడితే ఈ 2 ప్రాబ్లంల నుంచి కూడా తను బయటపడవచ్చు. ఇంకోటి, తినంగానే కడుపు నిండిపోతుంది అంటున్నారు కదా, అది బేసికలీ బిలియరీ గ్యాస్ట్రైటిస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో దానికి కూడా ఈ మెడిసిన్ అన్నది హెల్ప్ చేస్తుంది. ఇదే కాకుండా చాలామంది, ఒకవేళ మీ పిన్ని గారు ఏమైనా ఎక్కువ టెన్షన్ తీసుకునే టైప్ ఉన్నారు అంటే, ఆ స్ట్రెస్ ఇండ్యూస్ గ్యాస్ట్రైటిస్ అన్నది కూడా ఒక నోన్ ఎంటిటీ. పిల్లల గురించి కూడా కొంచెం టెన్స్ అవుతుంటారు. అదే సో అదే ఒకసారి కూడా 60+ అదే. సో అందుకనే వాళ్ళని చూసి మనం కంప్లైంట్స్ అర్థం చేసుకోవాలి. అసలు ఎక్కడుంది ప్రాబ్లం ఏంటి అన్నీ అర్థం చేసుకొని సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ అన్నది హెల్ప్ చేస్తుంది. అండ్ మోషన్ ఏమైనా గట్టిగా రావడానికి రీజన్, ఇప్పుడు బైల్ జ్యూస్ క్వాలిటీ డిస్టర్బ్ అయినప్పుడు కూడా విరోచనాలు అవ్వడము, కొన్నిసార్లు కాన్స్టిపేషన్ ఉండడం, ఇట్లాంటివి ఉంటాయి. సో సింపుల్ థింగ్, ఇక్కడ బైల్ జ్యూస్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసే మందులు వాడితే ప్రాబ్లం నుంచి బయటపడే ఛాన్సెస్ బాగుంటాయి. ఇక్కడ మెడిసిన్స్ కూడా తగ్గించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా వీటిలో? డెఫినెట్లీ. ఇప్పుడు మనం ఓన్లీ లివర్ ఫంక్షన్కి మాత్రం మందులు ఇస్తాము, వేరేవన్నీ ఆపేసేది అనుకుంటుంది. అండ్ దీంతోపాటు ఆవిడ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఆవిడ స్లీప్ ఎట్లా ఉంది, ఆవిడ దినచర్య ఎట్లా ఉంది, వీటన్నిటిని కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కరెక్ట్ చేయడం వల్ల ఆటోమేటికలీ షీ విల్ బీ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు చాలా మందిలో పాలు పడట్లేదు, చపాతీలు గ్లూటెన్ ఇంటాలరెన్స్ అవుతుంది, నాన్ వెజ్ పడట్లేదు, స్టీరాయిడ్ లోడెడ్ అయిపోయింది. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా అసిడిటీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనం ఏం చెప్తాం, ఈజీగా అరిగే భోజనం తీసుకోండి అని చెప్తాం మనం. వన్ మోర్ థింగ్ సార్, తనకి అలర్జీ కూడా ఉంది. ఏదైనా తిన్నా కానీ ర్యాషెస్ వచ్చేస్తుంటాయి బాడీ మీద. అంత ఇది కూడా దానికి ఏమైనా కనెక్షన్ ఏమైనా ఉంటుందంటారా? లివర్ ఫంక్షన్ చెడిపోయినప్పుడు, లివర్ పనిచేయాల్సినట్టు పనిచేయకపోయినా ఒళ్ళంతా దురదలు రావడం జరుగుతుంది. సో మీరు చెప్పేవన్నీ కూడా ఫ్యాటీ లివర్ అండ్ లివర్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనం టైంకి తింటున్నాం అది అనుకుంటాం, కానీ మనం వేసుకునే ప్రతి ట్యాబ్లెట్ కూడా మెటబలైజ్ అవ్వాల్సింది కాలేయం నుంచే. సో కాలేయం మీద ఇవి టాక్సిక్ మెటీరియల్ లాగా పనిచేస్తున్నాయి అంటే కాలేయం పనితనం తగ్గి కాలేయం ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హెపటైటిస్ అంటాం కదా, ఇన్ఫెక్షన్ వల్లనే కాదు, ఇన్ఫ్లమేటరీ హెపటైటిస్ can happen because of the foods that we eat also. సో ఆ లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఏం చేయాలి, ఆ ఫుడ్ మార్పులు చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. కుదిరితే ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళని తీసుకున్నాను. పర్లేదండి, డోంట్ వరీ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి.